జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నువ్వు నాకు ప్రాణ స్నేహితురాలివని నమ్మాను, కానీ నువ్వు నీ మనవరాలు ఏం చేశారో? నా ఇంటి పరువు నిలువునా కాల్చి బూడిద చేశారు. మీరు నా మనవరాల్ని అపార్థం చేసుకున్నారు. తను కావాలని చేయలేదండి. మీ అబ్బాయి కొంచెం తప్పుగా ప్రవర్తిస్తే అనుకోకుండా ఊరి పెద్దలకి చెప్పేసిందండి. అంతే తప్ప కావాలని తనేం చేయలేదండి. కావాలంటే ఇప్పుడే నా మనవరాలతో క్షమాపణలు చెప్పిస్తానండి. ఒక్క నిమిషం. భామా, 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 నువ్వు గనక ఇప్పుడు మాట్లాడకపోతే నేను చచ్చినంత ఒట్టే. కాంతా? అవును, ఈ కాంత్ మీద నీకు ఏమాత్రం ప్రేమ, అభిమానం, గౌరవం ఉన్నా వెంటనే వాళ్లతో ఫోన్లో మాట్లాడు. ఇప్పుడు నేను రుద్రమ్మతో మాట్లాడాలి, అంతేగా? అవును, తప్పకుండా మాట్లాడతాను. వచ్చింది. ఒక్క నిమిషం. ఇదిగో. హలో. ఏయ్, ఎంత ధైర్యం లేకపోతే ఊరి జనాలందరి ముందు నా కొడుకుని వెధవం చేస్తావా? సాక్ష్యం చెప్పి నా కొడుకు మెళ్ళ చెప్పుల దండ వేయించి జనాలందరి ముందు అవమానిస్తావా? ఈ రుద్రమ్మ నిన్ను వదిలిపెట్టదు. నీ బ్రతుకు సర్వనాశనం చేస్తుంది. థ్యాంక్ యూ. ఏం మాట్లాడుతున్నావే? పిచ్చి కాని పట్టిందా? పిచ్చి పట్టింది నాకు కాదు రుద్రమ్మ గారు. కామంతో కళ్ళు మూసుకుపోయి ప్రతి ఆడపిల్ల మీద మృగంలా ఎగ్గపడే నీ కొడుక్కి పిచ్చి పట్టింది. తప్పుడు పనులు చేసే నీ కొడుకుని సమర్థించే నీకు పిచ్చి పట్టింది. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఆగు కాంతా. రుద్రమ్మ గారు, నేను ఏ తప్పు చేయలేదు. తప్పు చెయ్యకుండా నేను ఎవ్వరికీ క్షమాపణ చెప్పను. ఎవ్వరికీ భయపడను. అలా భయపడితే అసలు నేను మిఠాయి కొట్టు చిట్టమ్మ కూతుర్నే కాదు. అబ్బా, ఫోన్ ఇవ్వు. ఒక్క నిమిషం కాంతా. తప్పు చేసిన వాళ్ళకే అంత కోపం, పౌరుషం ఉంటే ఏ తప్పు చేయని మాకెంత కోపం ఉండాలి? రుద్రమ్మ గారు, ఒకసారి మీ కొడుక్కి ఫోన్ ఇస్తారా? ఏయ్, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావే? ఏమే సత్య? ఏంట్రా కాట్రాజు? నన్ను ఏరా అంటావా? నువ్వు నన్ను
ఏమి అని అన్నప్పుడు నిన్ను ఒరేయ్ అనే కదరా అనాలి. మళ్ళీ చెప్తున్నా, ఇంకొక్కసారి ఆడపిల్లల జోలికి వెళ్ళావో ఈసారి మెడలో చెప్పుల దండ కాదు, గుండు కొట్టించి సున్న బొట్లు పెట్టించి గాడిద మీద ఊరేగిస్తాను. జాగ్రత్త. రేయ్ రేయ్, నువ్వు అరిస్తే భయపడ్డానికి నేనేమైనా నీ ఇంట్లో కట్టేసిన కుక్క పిల్లననుకున్నావరా? భామ, సత్యభామ, కొడితే కోనసీమ అదిరిపోతుంది. చూడు, ఈ సత్యభామ ఎవ్వరి జోలికి వెళ్ళదు. ఎవ్వడైనా అన్యాయంగా తన జోలికి వస్తే వాళ్ళ అంతు చూసేదాకా వదిలిపెట్టదు. తప్పు చేస్తే నేనిచ్చే ట్రీట్మెంటు ఎలా ఉంటుందో ఈరోజు నువ్వు రుచి చూసావు. మీ అమ్మని అనవసరంగా ఓవర్ యాక్షన్ చేసి మా కాంత జోలికి రావద్దు అని చెప్పండి. ఆ తర్వాత మీ అమ్మ కూడా రుచి చూడాల్సి వస్తుంది ఈ సత్యభామ దెబ్బ. పెట్టే ఫోను. రేయ్ చా తప్పు చేసేవాడు ఎప్పుడూ ధైర్యంగా ఉండడు. తప్పు చేయనివాడు ఎప్పుడు భయపడుతూ బ్రతకలేడు. నీ మనవరాలు ఎప్పటికీ తప్పు చేయదు, ఎవ్వరికీ భయపడదు. ఎందుకో తెలుసా? నా ఒంట్లో ప్రవహించేది మిఠాయి కొట్టు చిట్టెమ్మ రక్తం. ఈ కాంతమ్మ గారు తప్పు చేశారండి. ఆవిడని నిలదీయడానికి వచ్చారండి. ఏం మాట్లాడుతున్నావే? మర్యాద. నువ్వు ఓసే అంటే నేను అసే అంటాను. పర్లేదేటి? మీకు మంచితనం లేదు, మానవత్వం లేదు, సమాజం పట్ల బాధ్యత అస్సలు లేదు. మీలాంటోళ్ళు కార్పొరేటర్ అయ్యారనుకోండి, మా బతుకులు బుగ్గిపాలే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.